హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఎడ్యూ. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో మనకి థర్డ్ ఇంకా సిక్స్త్ ప్రాబ్లం అయిపోయింది కదా. ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ చూద్దాం. ఓకేనా, ఫోర్త్ ప్రాబ్లంలో వచ్చేసి ఈ ఈక్వేషన్ ఉంది మనకి. ఓకేనా, ప్రాబ్లం ఏంటి? ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, కాంపోజిట్ నెంబర్ అంటే ఇప్పుడు 1 ఉంది. 1 ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది? 1 టేబుల్. 2 ఉంది. 2 ఏ టేబుల్లో? 1 2 టేబుల్లో అవుతుంది. 3 ఏ టేబుల్లో? 1 3 టేబుల్లో అవుతుంది. 1 into 3 3 into 1. ఓకేనా. 4 1 2 4. ఓకే, నెక్స్ట్ 5 1 5 6 1 2 3 6. నెక్స్ట్ 7 1 7 8 1 2 4 8 9 1 2 3 9. నెక్స్ట్ 10 1 2 5 10. ఓకేనా, 1 to 10 నెంబర్స్ రాస్తున్నా కదా ఇప్పుడు నేను. సో ఈ నెంబర్స్లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఓకే, ఇందులో 3 ఫ్యాక్టర్స్ 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ఏంటి? 4 6 8 10. 4 6 8 10 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటారు కాంపోజిట్ నెంబర్స్ అంటే. ఇప్పుడు 7 into 11 into 13 plus 13 ఇది స్టెప్ 1. స్టెప్ 1లో మనం ఫస్ట్ ఈ స్టెప్ చేస్తున్నాం, ఈ స్టెప్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 13 ఉంది కదా. సో 13 into 1 is equals to 13. సో ఈ 13ని ఇలా రాసుకుంటున్నాం, 13 into 1 13 into 1. సో ఇలా 13 అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి 13ని కామన్ దిద్దాం. ఈ 13ని బయటికి రాసుకున్నాం. 13 of 7 into 11 into ఇప్పుడు ఈ 13ని బయటికి రాసుకుంటే 1 మిగిలింది కదా, 1 ప్లస్ ఈ 13ని బయటికి రాసుకుంటే 1 మిగిలింది కాబట్టి 1. ఓకే, ఇప్పుడు 13 of 7 into 11 into 1. 7 into 11 ఎంత? 77. ఓకే, ఇంటూ 1 ప్లస్ 1. ఓకే, 77 into 1 ఎంత? 77 ప్లస్ 1. 13 of 77 ప్లస్ 1 ఎంత? 78. ఓకే, 78ని ఎట్లా రాసుకుంటామంటే 13 into 6గా రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు 13 into ఈ 78ని 78 ఈజ్ ఈక్వల్స్ టు 13 into 6. 13 into 6 చేస్తే మనకు 75 వస్తుంది. సో 1 2 3 మనకు 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ స్టెప్ 2. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు కామన్ అంటే సేమ్ ఉన్న నెంబర్స్ ఏంటి? ఈ 5 ఇంకా ఈ 5 సేమ్ ఉన్నాయి. సో ఈ 5ని ఎట్లా రాసుకుందాం? 5 into 1 5 into 1. ఈ 5 కామన్ ఉన్నాయి కాబట్టి 5ని బయటికి రాసేద్దాం. 5ని బయటికి రాసినాక మిగిలిన నెంబర్స్ 7 into 6 into ఇక్కడ 5ని కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఏంటి? 1 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ 5ని కామన్ తీస్తే మిగిలింది ఏంటి? 1. ఓకేనా, ఇప్పుడు 5 ఆఫ్ ఇవన్నిటిని ఇంటూ చేయండి ఇక్కడ దాకా. మనకేమొస్తుంది? 1008 వస్తుంది. ఈడ ప్లస్ ఉంది, ప్లస్ ఈడ 1 ఉంది, 1. ఓకే, నెక్స్ట్ 5 ఆఫ్ 1008 ప్లస్ 1 ఎంత? 1009. ఇప్పుడు 1009ని ఎట్లా రాసుకుంటాం? ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1009. ఈ వేగా రాసుకుంటాం. 1009 into 1 ఈజ్ ఈక్వల్స్ టు 1009.
సో ఇప్పుడు ఈ 5ని ఇలానే రాసుకొని దీన్ని 1009 into 1. సో ఇది 1 2 3 ఫ్యాక్టర్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము 5th క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ ఇక్కడ రాసుకుందాం. సో ఈక్వేషన్లో మనకు కామన్ నెంబర్స్ ఏంటి అంటే 17 into 1 11 into 1 17 into 1 11 into 1. సో 17 11 ఈ రెండిట్లలో 17 11 కామన్ ఉంది కాబట్టి 17 into 11ని బయటికి రాసి ఇక్కడ ఏముంది 1 ఉంది. 1 into 1 into 2 మళ్ళీ ఇక్కడ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏమి 1 into 1 into 5. ఓకే. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. ఓకేనా. 17 into 11 1 into 1 into 2 ఎంత 2 ప్లస్ 1 into 1 into 5 ఎంత 5. సో ఈ రెండింటిని చేయాలి. 17 into 11 ఎంత 5 plus 2 ఎంత 7. నౌ ఇప్పుడు 17 into 11 into 7. సో 3 ఫ్యాక్టర్స్ వచ్చింది. సో ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. ఓకే. రీజన్ ఎక్స్ప్లెయిన్ అని అడిగినారు. సో మనం ద నెంబర్ హ్యావ్ 3 ఫ్యాక్టర్స్. సో ఇట్ కన్సిడర్డ్ యాజ్ composite number. ఓకే. దట్స్ ఇట్. ఇక్కడికి మన ఎక్సర్సైజ్ 1.2 అనేది ఎండ్ అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ NS Edu.